మొత్తానికి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం ఈ రాష్ట్రాల్లో కొంతవరకు ఎలక్షన్స్ అన్నవి ముగిశాయి. ఇందులో బాగా ఆకట్టుకున్న సన్నివేశం ఏంటంటే, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారు వెస్ట్ బెంగాల్లో ఒక పచారీ కొట్టుకు వెళ్ళి జల్మురి అని ఒక మిక్చర్ లాంటిది అటువంటిది కొని తిని, అలాగే ఆయనతోటి చాలా మంచిగా సంభాషించి అక్కడ ఉన్న నలుగురితోటి కూడా మాట్లాడి చాలా ఆనందదాయకంగా ఆయన ప్రజలతోటి మమేకమయ్యి వచ్చారు. అయితే దీన్ని కొంతమంది ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని అనేక రకాలుగా కూడా మనకి ఆ న్యూస్లో రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అది పొలిటికల్ స్టంట్ అవ్వచ్చు, ఒక స్ట్రాటజీ అన్నది అవ్వచ్చు, లేదా కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు. అది ఈ ఒక బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు వీళ్ళ నాయకత్వంలో మాత్రం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే రాజకీయం అన్నది ప్రజల వద్దకు అన్నట్టుగా ప్రతి ఒక్కరితోటి సంభాషించి చేస్తున్నారు. ఇటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కొంతమంది దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకుని దానికి తగిన మార్గాలు అవి కూడా వేస్తున్నారు. ఈ భారతదేశ రాజకీయం ఏ రకంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి అన్నది ఇప్పుడున్న ఈ పాలనలో, ఈ కూటమి పాలనలో మనకు బాగా తెలుస్తోంది. జై హింద్.